మేడం ఒక ఫ్యామిలీలో తండ్రికి తల్లిదండ్రులకు ఒక 6 పిల్లలు ఉన్నారు లేదా 4 పిల్లలు ఉన్నారు. ఆ 4లో ఒక్కరికి మాత్రమే ఆ కర్మ అనేది అనుభవిస్తుంటారు. మిగిలిన 3 కూడా నార్మల్ దేర్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా కూడా ఒక్కరికే వస్తూ ఉంటాయి. ఎందుకని అట్లా? ఇక్కడ ఈ పాయింట్ ఏంటి అంటే రుణానుబంధ కాన్సెప్ట్ మళ్ళీ. అంటే మీరు అన్న పాయింట్ ని కొద్దిగా మనం ఎలా అనుకోవచ్చు అంటే, ఈ పర్టిక్యులర్ చైల్డ్, ఆ 4 పిల్లలు ఉంటే ఒక పర్టిక్యులర్ చైల్డ్ మాత్రము ఎంత ఏజ్ వచ్చినా పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోవడము, అంటే ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే ఇమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా డిపెండెంట్ అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ కూడా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సఫరింగ్స్, వాళ్ళు పడే స్ట్రగుల్స్ ని చూసి పేరెంట్స్ కూడా సఫర్ అవ్వడము, పేరెంట్స్ కూడా పూజలు చేయించడము. నా కొడుకు 3వ కొడుకు చాలా సఫర్ అవుతున్నారు, అందరు బాగున్నారు, వీడే సఫర్ అవుతున్నారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే కొద్దిపాటిగా పేరెంట్స్ కి ఆ పర్టికులర్ చైల్డ్ కి రుణానుబంధ ఉంది, వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవ్వాలని చెప్పి రాసుకొచ్చుకున్నారు. లేదా పేరెంట్స్ వాళ్ళకి రాసుకొచ్చుకున్నారు ఏంటంటే ఈ చైల్డ్ తోటి నాకు ఎక్కువ హెడేక్స్ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు పాస్ట్ లైఫ్ లో ఎనిమీస్ అయి ఉండొచ్చు. ఆ ఎనిమిటీ ఇక్కడ క్లియర్ అవ్వడానికి, మిగతా పిల్లలు ఒకటే తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళే కదా, అక్కడ గర్భం చేంజ్ అయితే లేదు మనకి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పాస్ట్ లైఫ్ లో వాళ్ళకి అక్కడ ఎలాంటి శత్రుత్వం పడింది, దాని వల్ల వీళ్ళు ఇక్కడ ఎంతవరకు బాకీ ఉండిపోయినారో ఆ బ్యాలెన్స్ చిట్టా క్లియర్ చేసుకోవడానికి ఈ లైఫ్ లోకి వచ్చి ఇక్కడ వీళ్ళు సఫర్ అయ్యింది కాకుండా వాళ్ళని సఫర్ చేయించడం.